Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, we adore you and we bless you. మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, సన్నుతిస్తా ఉన్నాము. You are a gracious Father. మీరు కృప కలిగిన తండ్రిగా You are loving us so much. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. You want us to be holy. మేము పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుతున్నారు. Help us and do a miracle in our hearts. మాకు సహాయం చేయండి. Lord, help us and speak to us with your holy word. ప్రభువా, నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాకు సహాయం చేయండి, మాతో మాట్లాడండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. So in this season we think about the triumphal entry of Jesus into Jerusalem. ఈ సమయాల్లో మనము సాధారణంగా యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశించడానికి గూర్చి తలస్తూ ఉంటాము, ధ్యానిస్తాము. Let us turn to Mark 11th chapter. మార్కు సువార్త 11వ అధ్యాయం చూద్దాం. 13th verse. While he was in that act of entering into the temple, on the way he saw a fig tree afar off, and which had leaves and no fruit. 12వ వచనం నుండి, మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో. He saw a fig tree. ఆయన అక్కడ ఒక అంజూరపు చెట్టును చూశారు. It had some leaves. దానికి కొన్ని ఆకులు ఉన్నాయి. So many people are like this. చాలా మంది ఈ రీతిగా ఉన్నారు. So those leaves are wonderful and greeny and glazing and beautiful leaves. ఆ ఆకులు చూడడానికి ఎంతో అందంగా, అద్భుతంగా, చక్కగా ఉన్నాయి. He went to see whether there is any fruit on it. కానీ దూరం నుండి చూశారు కనుక దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా ఫలం ఉంటుందా అని దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు, It is a acting parable. ఇది ఏ రీతిగా ఉంది అంటే ఒక ఉపమానం లాగానే ఉంది, కానీ అది స్వయంగా ఆయన చేస్తున్నటువంటి ఉపమానం. For Jesus, the whole world is a platform. మరి యేసుక్రీస్తుకు ఒకవేళ ఆయన తలంచుకుంటే ఈ లోకమంతా కూడా ఒక స్టేజీ వలె లేదా ప్లాట్ఫామ్ వలె కనబడుతుంది. He can do anything. ఆయన ఏదైనా ప్రదర్శించగలరు, He can teach us lessons from any corner of this world. ఈ లోకంలో ఏ మూల నుంచైనా ఆయన కొన్ని పాఠాలు చెప్పాలి అని అనుకుంటే That's how David learned many lessons from this whole world. ఆ రీతిగానే మరి దావీదు ఈ లోకం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోగలిగాడు. Jesus wanted the disciples to look at the sower. యేసుక్రీస్తు శిష్యులను ఆ విత్తువాలను చూడమని చెప్తా ఉన్నాడు. And he was telling them, see how the sower was sowing the seeds. అదే రీతిగా మరి ఆ విత్తువాడు ఏ రీతిగా విత్తనాలు విత్తుచున్నాడో చూడండి అని శిష్యులతో చెప్పాడు. And how the birds are eating away. అదే రీతిగా మరి అక్కడ ఉన్న పక్షులు ఏ రీతిగా విత్తనాలను తినివేశాయో చూడమన్నారు. So with that sight, he was teaching them valuable lesson. అలాంటివి చూయించి ఆ దృశ్యాలను బట్టి ఎంతో విలువైన పాఠాలను ఆయన నేర్పించారు. Village atmosphere. అదంతా గ్రామముతో కూడినటువంటి వాతావరణము. He can teach you a lesson by asking you to look at the plow. ఆయన నాగలిని చూపించి కూడా కొన్ని పాఠాలు ఒకవేళ చెప్పాలి అనుకున్నప్పుడు చెప్తూ ఉన్నారు. So if you want to be a disciple of me, మీరు ఒకవేళ నాకు శిష్యులుగా ఉండాలి అని ఆశపడితే, he was asking them to look at the man who was plowing the ground. ఆయన ఆ నాగలితో దున్నేటువంటి ఒక వ్యక్తిని చూపిస్తా ఉన్నారు, భూమిని దున్నుతున్న వ్యక్తిని. He that takes up the plow cannot see back. ఎవరైతే నాగల్ని పట్టుకొని ముందుకెళ్తారో వారు వెనక్కి తిరిగి చూడరు. You see that farmer. కాబట్టి అదే రీతిగా మీరు ఈ రైతుని చూడండి, వ్యవసాయదారుని చూడండి. He can show you birds how they sing. పక్షులను చూపిస్తా ఏ రీతిగా పాడుతున్నాయో వినమని. At every item of this creation, he can teach you a lesson. ఆ రీతిగా ఆయన చేసిన సర్వ సృష్టి నుంచి ఏదో ఒక రీతిగా ఆయన పాఠం నేర్పించగలరు. And David was looking up above the heavens. దావీదు మరి ఆకాశములను ఆ పైన వాటన్నిటిని చూస్తూ ఉన్నాడు. That creation is teaching us lessons. మరి ఆ సృష్టి పాఠాలు నేర్పించగలుగుతుంది. Then they have no voice. మరి నిజానికి వాటికి ఎలాంటి భాష లేదు, మాట లేదు. So here also it's a acting parable. ఇక్కడ చూస్తే మరి స్వయంగా ఆయన చేస్తున్నటువంటి కార్యమే ఒక ఉపమానం లాగుంది. So very meaningful and lively. ఇది చాలా అర్థవంతంగాను జీవం కలిగినటువంటి ఉపమానంగా ఉంది. He was looking around ఆయన చుట్టూ చూశారు. and he could not find any fruit. మరి దగ్గరకు వెళ్ళి దాని చుట్టూ చూసినప్పుడు ఎలాంటి ఫలము అనేది దానికి లేదు. There it says in the word says it was not the season of getting fruits. కానీ అక్కడ వాక్యం ఏమని చెప్తా ఉందంటే అది నిజానికి అంజూరపు పండ్ల కాలం కాదు అని. The harvest season
of fig tree is from middle of August to October. అంజూరపు పండ్ల సమయం ఏది అంటే ఆగస్టు మధ్యలో నుంచి అక్టోబర్ వరకు. That was the harvest time of figs. అదే అంజూరపు పండ్ల యొక్క సమయము. When Jesus went to that tree, that was April. కానీ యేసుక్రీస్తు ఈ సంఘటన జరుగుతున్నటువంటి సమయము అనేది అది ఏప్రిల్ మాసం. The time of Passover. అది పస్కా జరుపుకునేటువంటి సమయాలు. So how can we expect it, that fig tree to be fruitful? మరి అలాంటప్పుడు దాని కాలం కాని సమయంలో అది ఫలాలు ఇస్తుంది అని ఏ రీతిగా మనము ఆశించవచ్చు? Only to tell them a lesson, he is acting like that. కేవలము వారికి కొన్ని పాఠాలు నేర్పించడానికే ఆయన ఆ రీతి అయినటువంటి కార్యం జరిగించారు. అక్కడికి వెళ్ళి చూస్తా ఉన్నారు. No fruit, but there were leaves. ఏ ఫలము లేదు, కానీ కేవలం ఆకులు మాత్రం ఉన్నాయి. Many Christians, they appear as religious. చాలా మంది క్రైస్తవులు భక్తిపరులుగా కనబడుతూ ఉన్నారు. Leaves symbolize the religion. ఆకులు అవి భక్తిని సూచిస్తా ఉన్నాయి. So you may have religion. కాబట్టి నీకు ఒకవేళ భక్తి ఉండొచ్చు. But what is the use of your religion without fruit? కానీ నీకు సరి అయిన ఫలం లేకుండా భక్తి ఉండి ప్రయోజనం ఏంటి? There is no use at all ఎలాంటి ప్రయోజనం లేదు. of your religion. నీ భక్తిని బట్టి ఏ ప్రయోజనం లేదు. You may appear as a beautiful religious person, నీవు ఒక అందమైన భక్తిపరుడైనటువంటి వ్యక్తిగా కనబడవచ్చు. but you may be seen by others piously. లేదా ఇతరుల ద్వారా ఎంతో భక్తిపరురాలుగా పరిగణించబడవచ్చు. But seeing your outward position, నీ బాహ్య రూపమును బట్టి, నీ బాహ్య పరిస్థితిని బట్టి ఆ రీతిగా ఉండవచ్చు. you may be a learned man, నీవు ఒకవేళ విద్యావంతుడు అయి ఉండవచ్చు. you may be a rich man, లేదా ధనవంతుడు అయి ఉండవచ్చు. you may be a man of so much knowledge, ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి అయి ఉండవచ్చు. you may do some works that are appearing is good to others. ఇతరులకు చాలా మంచిగా కనబడేటువంటి కార్యాలను చేస్తుండొచ్చు. So God sees your inner attitude and inner life. మరి దేవుడు నీ యొక్క అంతరంగ స్వభావమును అంతరంగ ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు. So what did Jesus do? మరి యేసుక్రీస్తు ఏం చేశారు? Jesus cursed that fig tree. యేసుక్రీస్తు ఆ అంజూరపు చెట్టును శపించారు. Why? ఎందుకు? It didn't have any fruit. అది ఏ ఫలాలు కలిగి లేదు గనుక. Many wonder why Jesus cursed that innocent tree. చాలా మంది ఎందుకు పాపం అమాయకమైనటువంటి ఆ చెట్టును శపించారు యేసయ్య అనుకుంటారు. So you must know what will the judgment of Jesus in your life. కాబట్టి మీ జీవితాల్లో యేసుక్రీస్తు యొక్క తీర్పు అనేది ఏ రీతి ఉంటుంది అనేది మీకు You may తెలియదు. appear so innocent, మీరు ఎంతో అమాయకంగా కనబడవచ్చు. as though you don't know anything. మీకు ఏది తెలియదన్నంత అమాయకంగా ఉండవచ్చు. You act like a little child. లేదా చిన్న బిడ్డ వలె మీరు నటించవచ్చు. But what is your heart condition? కానీ నీ హృదయ పరిస్థితి ఏంటి? Many people, they don't have any fear of God. చాలా మందికి దేవుని ఎడల ఎలాంటి భయం ఉండదు. The fig tree symbolizes nation of Israel. అంజూరపు చెట్టు సాధారణంగా ఇశ్రాయేలు దేశానికి అది సూచనగా ఉంటుంది. That we see in Hosea 9th chapter and 10th verse. ఆ విషయాన్ని మనము హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలుగుతాము. There are many references like that, but only one reference we see. ఎన్నో వచన భాగాలు ఆ రీతిగా ఉంటాయి. ఇక్కడ ఒకటి చూద్దాము. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనము. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. But here Israel failed to be fruitful. కానీ ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు నిజానికి అది ఫలభరితంగా లేకుండా ఉంది. They have knowledge, వారికి జ్ఞానం ఉన్నది, but there are no spiritual fruits. కానీ ఆత్మీయ ఫలాలు లేవు ఇశ్రాయేలుకు. They did not bring any fruit. వారు ఏ ఫలాలు ఫలించలేకపోతున్నారు. And God was so sad. కాబట్టి దేవుడు ఎంతో దుఃఖపడుతున్నారు. They should have produced the promised Messiah. నిజానికి అక్కడ యేసుక్రీస్తు రావాలి, వాగ్దానం చేయబడిన మెస్సయ్య రావాలి. Actual Messiah, when he came, they did not receive him. కానీ నిజంగా మరి మెస్సయ్య వచ్చినప్పుడు వారు ఆయనను అంగీకరించలేదు. His own people did not receive him. ఆయన స్వంత జనులే ఆయనను అంగీకరించలేదు. John 1st chapter and verse 11. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన
తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. His own people did not receive him at all. ఆయన స్వంత ప్రజలే ఆయనను అంగీకరించలేదు. And God was so sad. దాన్ని బట్టి దేవుడు ఎంతో దుఃఖంతో ఉన్నాడు. God gave them wisdom and knowledge. God helped them to invent so many machines. మరి అలాంటప్పుడు ఎంతో జ్ఞానము సమస్తము ఆ యొక్క ప్రజలకు ఇచ్చి ఎన్నో యంత్రాలను అట్టి ప్రజలకు ఇచ్చిన తర్వాత మరి ప్రయోజనం ఏముంది? They even had the advanced agriculture. వారికి ఎంతో ఆధునికమైనటువంటి వ్యవసాయ పరికరాలు కూడా ఉంటాయి. With all these things, వీటన్నిటితో they are not able to recognize Messiah. వారు నింపబడ్డారు వీటన్నిటితో, కానీ నిజమైన మెస్సియాను మాత్రం వారు గ్రహించుకోలేకపోతున్నారు. They are not able to understand the real word of God. నిజమైన దేవుని వాక్కును వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. Previously, Jesus told them about another parable in Luke 13th chapter. అంతకు మునుపు మరి యేసుక్రీస్తు లూకా సువార్త 13వ అధ్యాయంలో మరొక ఉపమానం చెప్పారు. He saw a fig tree, ఆయన అక్కడ ఒక అంజూరపు చెట్టును చూశారు, but it was not giving fruits. కానీ అది అక్కడ ఫలాలు ఇవ్వట్లేదు. And the master was coming every year. ఆ తోట యజమానుడు ప్రతి సంవత్సరం వచ్చి చూస్తా ఉన్నాడు ఫలాల కొరకు. And finally, he wanted the gardener to cut it down. చివరికి అది ఫలాలు లేని కారణంగా ఆ తోటమాలిని అది నరికివేయమని చెప్తా ఉన్నాడు తోటమాలితో. And that gardener was pleading with the master. కానీ తోటమాలి ఆ యజమానుడితో వేడుకుంటా ఉన్నాడు, బ్రతిమాలుతున్నాడు. Let it be this year also. ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండనివ్వండి. I will make something. నేను ఏదో కొంత దాని చుట్టూ పని చేస్తాను. I will dig around it. దాని చుట్టూ త్రవ్వుతాను. And use manure. ఎరువేస్తాను. I'll water it. ఆ తర్వాత నీరు కడతాను. That gardener is Messiah. ఆ తోటమాలియే యేసయ్య, మెస్సయ్య. Otherwise, the father was so angry. లేదు అంటే గనక యజమానుడు కోపంతో ఉన్నాడు. He was pleading. మరి ఈ తోటమాలి యేసయ్య ఎంతగానో Let it be this year also. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని బ్రతిమాలుకుంటున్నాడు. Our Messiah, our Jesus, he is pleading for you. మన మెస్సయ్య లేదా యేసయ్య మన కొరకు బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, వేడుకుంటున్నాడు. He is a long-suffering Savior. ఆయన దీర్ఘశాంతము కలిగిన రక్షకుడు. Matthew 7th chapter, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15th verse. 15వ వచనము. Yeah, there are many false prophets have risen up. ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు తయారవుతూ ఉన్నారు. And they are in sheep clothing. వారు గొర్రెల చర్మం వేసుకొని ఉంటున్నారు. Don't entertain any false prophets. కానీ అలాంటి అబద్ధ ప్రవక్తలు ఎవరికి కూడా తావివ్వద్దు. You must look at their fruits. మీరు వారి ఫలాలను చూడాలి. They may say, I am a prophet. వారు ఒకవేళ మీతో నేను ప్రవక్తను అని అనవచ్చు. But you must know them by their fruits. కానీ మీరు వారిని వారి ఫలాల ద్వారా That you see in the 7th chapter 16th verse. 7వ అధ్యాయం 16వ వచనము. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. Not anyone that saith, Lord, Lord, cannot inherit the kingdom of God. Verse 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. Every time you are praying, ప్రతిసారి నువ్వు ప్రార్థిస్తావు. you are calling out, Lord, 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 Lord. మీరు ప్రభువా ప్రభువా అనే ప్రార్థిస్తూ ఉన్నారు. But what type of fruit you are bearing? కానీ ఏ రకమైన ఫలాలు మరి నువ్వు ఫలిస్తున్నావు? You are bearing the better fruits. నీవు చేదు ఫలాలను ఫలిస్తున్నావు. You don't have good fruits at all. మంచి ఫలాలు ఎంత మాత్రం లేవు. Finally, God will say, 23rd verse, I never knew you. చివరికి దేవుడు మరి మీతో నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అని చెప్తూ ఉన్నాడు. Yeah, you don't have any good fruit. నీకు ఏ మంచి ఫలం లేదు. Let us turn to Galatians 5th chapter. At least do you have these fruit of the Spirit? కనీసము మరి మీరు ఈ యొక్క ఆత్మ ఫలాలైన కలిగి ఉన్నారా? 5th chapter 22nd verse. 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. You don't have any of these fruits. మీకు ఈ ఫలాల్లో ఏ ఫలము కూడా లేదు. You don't have love మీకు ప్రేమ లేదు. because you don't have the Holy Spirit. ఎందుకనగా మీకు పరిశుద్ధాత్మ లేదు గనక. Because you don't have the Spirit, మీకు ఆత్మ లేని కారణంగా you have no love at all for others. మీరు ఇతరుల ఎడల ఏ ప్రేమ కలిగి లేరు. Then God says, love your neighbor as yourself. దేవుడు మాత్రము మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు. You don't have long suffering. కానీ మీకు దీర్ఘశాంతము
లేదు. You don't have peace amongst yourself. మీ మధ్య మీకే సమాధానం లేదు. And how can you call yourself as a Christian? మరి అలాంటప్పుడు ఒక క్రైస్తవుడను అని ఏ రీతిగా చెప్పుకోగలుగుతావు? On the last day you come to the Lord. అంత్య దినాన నీవు ప్రభువు యొద్దకు వస్తావు. I have casted away many devils. నేను దయ్యాలను వెళ్ళగొట్టాను. I have healed the sick. నేను రోగులను స్వస్థపరిచాను. I preached. నేను ఎంతో సువార్త చేశాను, బోధించాను. What will he say? అవన్నీ చెప్పినప్పుడు మరి ఆయన ఏం చెప్పబోతున్నాడు? Ye workers of iniquity, అక్రమం చేయువారలారా, I know ye not. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. Whatever you may plead, నీవు ఏ he రీతిగా will not listen. ఆయన ఎంత మాత్రం వినడు. This is the time of grace. ఇదే సమయం కృపను పొందు. Tomorrow is not yours. రేపు అనేది నీది కాదు. Matthew chapter 5 మత్తయి సువార్త 5వ అధ్యాయము and verse 16. 16వ వచనంలో, In the same way he said, let your light shine before others, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించును, so that they may see your good works and give glory to your Father in heaven. మీ సత్క్రియలను చూసి పరలోకమందున తండ్రిని మహిమపరచులాగున. You must give glory to God by your good fruit. మీరు మీ క్రియల ద్వారా, మీ మంచి ఫలాల ద్వారా దేవునికి మహిమ తీసుకురావాలి. Hypocritical religion will be judged by Jesus. వేషధారంతో కూడినటువంటి భక్తి యేసుక్రీస్తు ద్వారా తీర్పు నొందనున్నది. Uselessness invites disaster. నిష్ప్రయోజనమైనటువంటి పరిస్థితి అది విపత్తును తీసుకొస్తుంది. Let us again come to Mark 11th chapter, మరొకసారి మనం మార్కు సువార్త 11వ అధ్యాయం చూద్దాము. 15th verse. 15వ వచనం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి, When they came to Jerusalem, వారు యెరూషలేముకు వచ్చినప్పుడు where did they go? ఎక్కడికి వెళ్ళారు? That is the capital of that nation. యెరూషలేము మరి ఆ దేశానికి రాజధానిగా ఉంది. They did not go to big politicians. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్ప గొప్ప రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు, Not big people. లేదా ఇంకా గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ Jesus always thinking about his Father. యేసుక్రీస్తు అన్ని వేళలా తన తండ్రి గురించి తలస్తూ ఉన్నారు. Straight they went into the temple. కాబట్టి నేరుగా దేవాలయంకు వెళ్ళారు. You know that the temple of God, he says, it's my Father's house. అక్కడ ఆయన దేవాలయంను ఆయన నా తండ్రి యొక్క ఇల్లు అని He చెప్తున్నారు. went into his Father's house. ఆయన తండ్రి ఇంటికి ఆయన వెళ్ళారు. What did he do there? అక్కడికి వెళ్ళి ఏం చేశారు? He was alarmed to see the situation in the temple. అక్కడ ఆ దేవాలయపు పరిస్థితి అంతా చూసినప్పుడు ఆయనకి ఏమి మంచలేదు. When he went into the temple, ఆయన లోపలికి he వెళ్ళినప్పుడు began to cast out వారందరినీ వెళ్ళగొట్టడానికి all those who are selling and buying. ఎవరెవరైతే క్రయ విక్రయములు కొంటూ అమ్ముతూ ఉన్నారో వారందరినీ బయటికి He వెళ్ళగొట్టారు. threw the tables of money changers. ఆ యొక్క రూకలు మార్చు వారి బల్లలను పడద్రోశారు. He overthrew. వాటన్నిటిని పడద్రోశారు. So with all authority, ఆయనకున్న అధికారంతో ఆయన చేశారు. nobody could raise their voice. మరి ఇతర ఎవరు కూడా వారి గొంతెత్తలేదు ఆ విషయాలన్నీ. Nobody could resist him also. ఆయనను ఎవరు కూడా ఆపలేకపోయారు కూడా. Because that was his father's house. ఎందుకనగా అది ఆయన తండ్రి ఇల్లు కనుక. He had all authority ఆయనకు సమస్త అధికారం ఉన్నది over that house. ఆ యొక్క దేవుని ఇంటి పైన, House of prayer. ఆ ప్రార్థన మందిరం పైన ఆయనకు అధికారం ఉన్నది. He overthrew the tables also, అక్కడ ఉన్న బల్లలను సైతం ఆయన పడద్రోశారు. and of the money changers, ఆ యొక్క రూకల అమ్ము వారి బల్లలను పీటలను అన్నిటిని పడద్రోశారు. exchanging money. రూకలు మారుస్తూ ఉన్నారు. People from other countries, when they come there, ఇతర దేశస్తులు ఎవరైనా మరి ఆ దేవాలయంకు ఆ స్థలానికి వచ్చినప్పుడు they have to exchange money into Jewish currency. వారు తమ దగ్గర ఉన్నటువంటి ధనమును ఆ యూదులకు సంబంధించిన ధనంగా మార్చుకోవాలి. So it has like a den of thieves, all exchanging commercial activities. కాబట్టి ఆ దేవాలయం అంతా కూడా ఈ ఆర్థిక విషయాలతో నింపబడి దొంగల గుహగా మారింది. It was like a marketplace also. అది ఒక మార్కెట్ ప్లేస్ లాగా అయిపోయింది. Many of you know how the market will be. మీరు చాలా మందికి తెలుసు ఒక మార్కెట్ ఏ రీతిగా ఉంటుంది అని. సంత ఏ All రీతిగా husbands. అంత గందరగోళంతో ఉంటుంది. It has become like a den of thieves and also marketplace. ఆ రీతిగా అది దొంగల గుహగా ఒక సంతగా అయిపోయింది దేవాలయము. 16th verse. 16వ వచనం. దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. He did not allow anyone to carry out their vessels and let not others come into this place. ఆయన దేవాలయం గుండా ఎవరు ఏ పాత్రను తీసుకురావడానికి సైతం అనుమతించలేదు. It was a shortcut to the
Mount of Olives. ఎందుకనగా మరి ఆ ఒలీవ కొండకి వెళ్ళడానికి ఈ మార్గం అనేది అది From this, దగ్గర ఉండేటువంటి through this మార్గము. temple court they were going. కాబట్టి ఈ యొక్క దేవాలయపు ఆ యొక్క దగ్గర నుంచి వీరందరూ కూడా వెళ్తూ ఉండేవారు. They are using it as a shortcut. అది సమీప మార్గం గనుక దాన్ని వాడుకుంటూ ఉండే. What a terrible thing it is. ఎంత భయంకరమైన విషయం అది. And also Jewish boys, when they become younger, మరి అదే రీతిగా యూదులు ఒక యవనస్తులుగా అయినప్పుడు after 20, 20 సంవత్సరాల తర్వాత every Jew, ప్రతి యూదుడు కూడా they have to pay temple tax every year. మరి ఆ 20 సంవత్సరాలు పైబడినటువంటి యూదులందరూ కూడా వారు సుంకము చెల్లించాలి. Those people were collecting money. మరి అక్కడ ఉన్న వారు వారికి సంబంధించిన సుంకమును వారు చేసుకుంటున్నారు. So much of market noises were there. అక్కడ ఎన్నో రకాలైనటువంటి స్వరాలు ఆ there was no peace at all in the temple. ఆ దేవాలయంలో అసలు సమాధానమే లేదు. I always tell the people, the house of God must be used for prayer only. అన్ని వేళలా నేను అందరికీ వచ్చిన వారికి చెప్తూ ఉంటాను, ఈ స్థలాన్ని ఒక సంతలాగా అనుకోవద్దు, కేవలం ప్రార్థన మాత్రమే వినబడాలి. Many ungodly people, they talk anything in the temple. They don't have the fear of God at all. ఎంతో మంది భక్తి లేని వారు భయం లేకుండా ఆయా విషయాలు దేవుని మందిరంలో మాట్లాడుతూ ఉంటారు. వారికి దేవుని యందు భయం ఏమీ ఉండదు. Unnecessary things they talk. అనవసరమైన విషయాలు వారు మాట్లాడుతూ ఉంటారు. Some people, they come to temple to look at someone who can be a match for their girls or match for their boys. కొంతమంది దేవాలయాల్లోకి వచ్చి వారి కుమారులకు లేదా వారి కుమార్తెలకు ఎవరు సరిపోతారా అన్నట్టుగా వారు చూస్తూ ఉంటారు. It's a wicked thing. అది ఎంతో దౌర్భాగ్యమైనది. Some ungodly girls also, they look at boys. కొంతమంది భక్తి లేనటువంటి అమ్మాయిలు వారి అబ్బాయిల వైపు చూస్తూ ఉంటారు. Is that boy suitable to me? ఆ అబ్బాయి నాకు సూట్ అవుతాడా అని. There is devil in you. అలా ఉన్నావు అంటే నీలో సాతాను ఉన్నాడు. If you have wandering eyes, నీకు చుట్టూ చూసే కళ్ళు ఉన్నాయి అంటే you are a devil. నీవు ఒక సాతానువే. You told them, don't you know what is written in the law, that this house is the house of prayer for all nations. కాబట్టి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడుతుంది అని రాయబడి ఉంది. అది మీకు తెలియలేదా? All nations, all people. సమస్త జనులు. Many Gentile people also were there around the temple. ఆ దేవాలయం చుట్టూ ఎంతో మంది అన్యజనులు కూడా ఉన్నారు. But these priests and high priests and scribes, they were hindrance. కానీ ఈ గొప్ప గొప్ప యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులే అడ్డుబండలుగా ఉన్నారు. By looking at this market, ఈ యొక్క సంతను చూస్తూ they were not able to come and worship. వారు లోపలికి వచ్చి ప్రార్థించుకోలేకపోతున్నారు, ఆరాధించలేకపోతున్నారు. The others, how can they worship? మరి అవన్నీ చూసినప్పుడు ఇతరులు ఏ రీతిగా ఆరాధించగలరు? You are hindrance to others. నీవు ఇతరులకు ఆటంకంగా అడ్డుబండగా ఉన్నావు. By your character, you are a hindrance to others. నీ వ్యక్తిత్వమును బట్టి నీవు ఇతరులకు ఒక అడ్డుబండగా ఉన్నావు. That's how they are not able to come. అందు నిమిత్తమే వారు రాలేకపోతున్నారు. And how is your life? మరి నీ జీవితం ఏ రీతి? Are you a hindrance to others? నీవు ఇతరులకు ఒక ఆటంకంగా ఉన్నావా? You are a stumbling block to Gentiles. నీవు అన్యజనులు రావడానికి ఒక అడ్డుబండగా ఉన్నావు. Many people want to worship. చాలా మంది ఆరాధించాలని కోరుతారు. But by seeing your life, కానీ నీ జీవితాన్ని చూసి you are like a merchant. నీవు ఒక వ్యాపారం చేసే వ్యక్తిగా ఉన్నావు. Exchanging money, ఆ యొక్క రూకలు మారుస్తూ, ధనమును మారుస్తూ, taking bribe and getting interest. లంచాలు తీసుకోవడం, వడ్డీలు తీసుకోవడం. So you have made the house of God a den of thieves and a marketplace. ఆ రీతిగా దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని దొంగల గుహగా. Many heathen people are not able to come because of you. చాలా మంది అన్యజనులు కేవలం నిన్ను బట్టి రాలేకపోతున్నారు. Jesus is attacking those leaders. యేసుక్రీస్తు అక్కడ ఉన్న నాయకుల పైన దాడి చేస్తా ఉన్నారు. And that's why they are silent. కాబట్టి వారు మౌనంగా ఉన్నారు. And also they are afraid అదే రీతిగా వారు భయపడుతూ ఉన్నారు. of the mob around Jesus. యేసుక్రీస్తు చుట్టూ ఉన్నటువంటి సమూహాన్ని బట్టి వారు ఎంతో భయపడుతున్నారు కూడా. Mark 11th chapter and 18th verse. మార్కు సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. శాస్త్రులను, ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి
ఆయన ఎలాగూ సంహరించుదుమా అని సమయం చూస్తుండేది. So they are thinking otherwise. మరొక రీతిగా ఏ రీతిగానైనా చేద్దామా అని చూస్తున్నారు, చంపుదామా. Malachi 3rd chapter. మలాకి 3వ అధ్యాయం. Suddenly he comes into the temple. 3వ అధ్యాయం 1వ వచనం. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చి. All of a sudden he will come. హఠాత్తుగా ఆయన వస్తారు. And check what is happening. అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయన చూస్తారు. And the next verse it says he is a refiner's fire. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన కంసాలివాని అగ్ని వంటివాడు. You can be purified. నీవు పరిశుద్ధపరచబడతావు. Many churches they quarrel in the temple courts. You must have reverence in the temple court. దేవుని ఆవరణంలో మీకు దేవుని యందు భయం కలిగి ఉండాలి. There is no fear of God in many people. చాలా మందిలో దేవుని యందు భయం లేదు. When you enter into the court of the prayer hall, మీరు ఆలయ ఆవరణంలోనికి అడుగు పెట్టినప్పుడు, come into any church, you must have the fear of God. ఏ సంఘంలోనికైనా మీరు ప్రవేశించినప్పుడు మీరు దేవుని భయం కలిగి ఉండాలి. You must pray and come. మీరు ప్రార్థించుకొని రావాలి. That refiner is there, the refiner's fire is there. కంసాలి ఉన్నాడు, కంసాలి They are thinking to kill him. మరి వారు ఆయనను చంపుదాము అని చూస్తున్నారు. And what are you doing? మరి నీవేం చేస్తున్నావు? You people are not careful about the commandments of God. మీరు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల విషయమే జాగ్రత్తతో లేరు. Mark 11th chapter 19th verse. మార్కు సువార్త 11వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరెను. Yeah, he left the temple. ఆయన అక్కడ దేవాలయంను విడిచి బయలుదేరారు. He will leave the temple. ఆ దేవాలయంను విడిచి వెళ్ళారు. If you are continuing in sin, ఒకవేళ నీవు ఇంకా పాపంలోనే కొనసాగుతున్నట్లయితే, if you love sin, నీవు పాపంని ప్రేమిస్తే, your body is the temple of God. He wants to purify you. ఆయన నిన్ను పరిశుద్ధపరచాలని. But if you reject that, కానీ నీవు దాన్ని వ్యతిరేకిస్తే, he may leave you. ఆయన నిన్ను విడిచి Be వెళ్ళవచ్చు. careful. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. You don't want holiness at all. కాబట్టి నీకు ఆ పరిశుద్ధత You are ఎందుకు rejecting వద్దు? Jesus. నీవు యేసును తృణీకరిస్తున్నావు. But the wrath of Lamb is awaiting you. కానీ గొర్రె పిల్ల ఉగ్రత అనేది నీ కొరకు కాచుకొని ఉంది. Be careful. జాగ్రత్తగా ఉండు. Repent. పశ్చాత్తాపం. Let us pray. ప్రార్థించుకుందాం. Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you for your word. నీ వాక్కు కొరకు కృతజ్ఞతలు. Let this word sink into their hearts. ఈ వాక్యము వారి హృదయాల్లో ఇమడనివ్వండి ప్రభువా. Touch them. వారిని ముట్టండి. Touch them with your spirit. వారిని మీ ఆత్మ ద్వారా తాకండి. You are a refiner's fire. మీరు కంసాలి వాని అగ్నిగా ఉన్నారు ప్రభువా. వారిని పరిశుద్ధపరచండి. Purify them. వారిని పవిత్రపరచండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.